ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/12/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము సప్తమి మధ్యాహ్నం 1:05 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. పూర్వాభాద నక్షత్రం ఉదయం 9:06 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 3:57 నుంచి 5:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:48 నుంచి 8:16 వరకు, వర్జ్యం సాయంకాలం 6:32 నుంచి 8:06 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:48కి, సూర్యాస్తమయం 5:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు: ధన నష్టం, వ్యవహార భంగం, లాటరీల వల్ల మోసపోవడం, తీవ్రమైనటువంటి నష్టమే ఉంది, జాగ్రత్త. ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి ఫలితాలు: చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం. బాబాయ్ ప్రారంభంలోనే ఇబ్బంది అవుతుంది, శనివారం కాస్త మంచి పనులు చేద్దాం అనుకున్నా, అంటే ఉద్యోగ ప్రయత్నం, ఇంకోటి అనుకుంటున్నా, ప్రయత్నం చేయండి. భగవంతుని ఆరాధన, తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలు, ఆశీర్వచనాలు పొందుకుంటే తప్పక విజయం కలుగుతుంది. జాతకంలో మీకు నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి, దేనికి వ్యతిరేకంగా మీరు ఫాలో అవుతే మంచిది. అంటే ఏమిటి? మద్యపాన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మద్యపాన సేవన చేయకండి, దుష్టుల సాంగత్యం వదిలేయండి, అప్పులు తీసుకోకండి, అప్పులు ఇవ్వకండి, సెకండ్ హ్యాండ్ బండి కొనకండి, మత్స్యకారులు సముద్రం లోతుకు వెళ్ళకండి. సో ఇవి చేస్తే మంచిది. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి బ్రోకర్ల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది, ఆ బ్రోకర్లను నమ్మకండి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లకు ఉద్యోగం నష్టం వచ్చే అవకాశం, అంటే మితిమీరినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో రాజీనామా చేసిస్తా అని చెప్పి చేసేయడం, కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయడం, లేదంటే కన్సల్టెన్సీ ఆధారపడడం, ఇవన్నీ నష్టాన్ని కలిగిస్తాయి. అవి చేయకుండా ఉంటే ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనలాభం, ప్రశాంతత, ఆనంద యోగం, సంతాన యోగం, వివాహ యోగం కూడా ఉంటుందిగా. ఈవెంట్స్ చేసేవారు నష్టం వచ్చే అవకాశం ఉంది. కొత్త వాళ్ళతో ఈవెంట్స్ గురించి ఎందుకు, ఉన్న పాత వాళ్ళనే కలుపుకునే ప్రయత్నం చేయండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే, అంటే ఈవెంట్స్ విషయం జాగ్రత్తగా ఉన్నా, పెద్దవాళ్ళతో సఖ్యతగా ఉన్నా చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. కాస్త నోరు అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ, కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి, తస్మా జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త ఉండే. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వడం, చెప్పులు దానంగా ఇవ్వడం, అలాగే మినుములు, అలాగే అలసందలు అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:56 నుంచి 9:17 వరకు, తిరిగి సాయంకాలం 4:19 నుంచి 5:02 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. 2, 6 అంకెలను అదృష్ట అంకెలుగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి లాభము, ప్రయాణ అనుకూలత, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారే ప్రయత్నం చేయడం, మాతాపితృ సౌఖ్యం, వివాహ యోగం, శుభ సంతాన యోగం, ఐశ్వర్యము, లాటరీల వల్ల ధనప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, వ్యాపార రంగంలో మంచి లాభాలు, సమస్త వ్యాపార అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మీకు లాభం ఉంటుంది, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం, స్వదేశంలో విదేశాల విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఉంది, వీసా సంబంధ శుభవార్త వింటారు,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉంటున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, ధనకనక వస్తువాహన ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు పొందుకునే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర, వస్తు లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభకర సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాల సమస్యపోవడం, మాతాపితృల సౌఖ్యం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి అభివృద్ధి, అలాగే ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ధనకనక వస్తువాహన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని, ఆనందయోగాన్ని పొందుకోవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు ఉన్నాయి. రోగనాశం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. చాలా మంచి లాటరీల వల్ల ధన ప్రాప్తి, వ్యాపారపరంగా అభివృద్ధి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. భాగ్యము, ఆనందము, పుణ్య ఫలితం. మీ తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలితం వల్ల మీ రోజు ఏదైనా ఉద్యోగం కోసం తపన పడుతున్న వారికి, చాలా కష్టం వారికి ఈరోజు ఇంటర్వ్యూ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగ లాభం, ధనయోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార లాభము, వ్యాపార అభివృద్ధి చేసే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రమాదము, చాలా ఇబ్బందికర వాతావరణము. జన్మజాతకాన్ని చూయించుకోండి. భగవద్గీత పారాయణం తప్పకుండా చదవాల్సిందే. మీరు 5 నుంచి 9 అధ్యాయాలు చదవడం, హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే నల్ల నువ్వులు, అలాగే కందులు, పెసర్లు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఇది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లాటరీల వల్ల తీవ్రంగా మోసపోవడం, ఓటీపీల ద్వారా సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోవడం ఖాయము. రైతులకి పంట నష్టం, పూలు పడుగురాలు పండించే వారికి ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి చేపల వేట వెళ్ళొద్దు, రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా ప్రమాదకరంగా ఉండబోతుంది, జాగ్రత్త. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రయత్నం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల ఉద్యోగానికి తీసుకునే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగం ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. లేనిపోని అవరోధాలు, అపవాదులు, చికాకు, తొందరపాటు నిర్ణయాలు మీకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. ఏమాత్రం అనుకూలంగా లేదనే విషయాన్ని గమనించండి. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. 9:13 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయం ఇచ్చబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వివాహ యోగము, సంతాన యోగం, చాలా మంచి ప్రయోజనాలు. ఏమిటంటే ధనుర్మాసం, అలాగే
శూన్యమాసం, మూఢాలు ఉన్నాయి, అయినా పెళ్లి ముహూర్తం అంటారేంటి? ఇది బాగానే ఉందండి. అంటే కేవలం సనాతన ధర్మాన్ని పాటించే వారి కొరకే కాదండి, జాతకం అందరికీ ప్రవర్తిస్తుంది. నేను చెప్పే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండమని చెప్తాను తప్ప, సనాతన ధర్మంలో ఉండేటువంటి వ్యక్తులతో ప్రశాంతంగా ఉండమని చెప్తాను, జాగ్రత్త సనాతన ధర్మం ఫాలో అవ్వమని చెప్తాను. కానీ జాతకం అనేది అన్ని మతాల వరకు ఉంటుందిగా, కాబట్టి వేరే మతాల వరకు పెళ్లి యోగం ఉండవచ్చు. లేదు, కొంతమందికి వివాహం అయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు వచ్చి అర్క వివాహం లాంటివి చేసుకునే అవకాశం, అది కూడా మంచిదేగా. సరే, ఏదేమైనా వివాహ యోగం అయితే కనబడుతోంది. సంతాన యోగం, ధనలాభం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6-1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగం, చాలా 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 శుభయోగాలు పొందుకునే అవకాశం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, చక్కటి అనుకూలవంతమైనటువంటి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదలని, కీర్తి ప్రతిష్టలు పెంచుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా అభివృద్ధి, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభసాటి వ్యవహారం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి శుభయోగం, బుద్ధిలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆనందకరమైన శుభజీవనం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి, మంచి వ్యక్తులతో పరిచయాలు బాగా ఉన్నాయి, ఆనందకరమైన సంపద, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకోవచ్చు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వద్దలు సమచిపోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్టులకు లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, మత్స్యకారులకి మంచి సంపద, రైతులకి, పూలు పడుగులు పండించే వారికి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అనారోగ్యము, ఆందోళన, మానసికమైనటువంటి వివాదాలు, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి. లేనిపోయిన అనవసరపు తొందరపాటు నిర్ణయాలు, ప్రశాంతత లేకపోవడం, చికాకులు కలిగే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, లాటరీల వల్ల నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, కళాకారుల క్రీడాకారులు కానీ ఇబ్బంది కలిగే అవకాశాలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం. చెప్పుడు మాట వినకండి, జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి, ధనం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆడపిల్లలు తస్మా జాగ్రత్త. ధర్మ వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. హామీ ఇవ్వకండి, నిలబెట్టుకునే అవకాశం కష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మా జాగ్రత్త, లంచగొండలుగా పట్టుబడే అవకాశం. వాణిజ్య పన్నుల శాఖ, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోను, అలాగే మనకి అవినీతి నిరోధక శాఖలో పనిచేసే వాళ్ళు కూడా లంచగొండలుగా పట్టుబడడం ఖాయం. పాము గుడ్డితనంతో తన గుడ్డు తాంతున్నట్టుగా అవినీతి నిర్మూలించేటువంటి వ్యక్తులే కొంతమంది అవినీతికి పాల్పడడం. ఇది కామెడీగా చెప్పినా
అది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అటువంటి వాటికి దూరంగా ఉండే మంచిది. ఏదేమైనా అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధి ప్రబల అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఇబ్బంది, కుటుంబ పరంగా చికాకులు, అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా తీవ్రమైన ఇబ్బంది కలిగే అవకాశాలు. ప్రయాణం పనికిరాదు, విదేశాలకు వెళ్ళకూడదన్న విషయాన్ని గుర్తించండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం మంచిది. 7 అంకెను అదృష్టంగా స్వీకరించి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపారాన్ని ఇంకా విస్తరించగలిగే అవకాశాలు. శుభయోగము, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందము, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అనుకూలత, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంట కూడా లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు పర్వాలేదు. కొంతవరకు మాట తీరు వల్ల కొంత ప్రయోజనాన్ని, అదే నోరు దురుత వల్ల, అంటే నోటి దురద వల్ల నష్టాలు పొందుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఓవరాల్గా 70% అనుకూలంగా ఉంది. కాబట్టి వీరికి శుభయోగాలే కనపడుతున్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. కొన్ని విషయాల్లో అవమాన పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం ప్రమోషన్ కోసం చూస్తే ప్రమోషన్ వస్తుంది, కానీ ప్రమోషన్తో పాటుగా ట్రాన్స్ఫర్ను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మ 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను స్వామి, పిల్లల చదువులు అవి ఉన్నాయనుకున్నా ఏమాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మీరు ప్రమోషన్ కోసం ఎక్స్పెక్టేషన్ వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్తో కూడుకున్నటువంటి ఉద్యోగ మార్పుని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా ఉంటాయి. లాభమే, మంచి సాలరీ బాగా పెరుగుతుంది. వేరే చోటుకి వెళ్ళాలి, అది కొంత కుటుంబంతో వెళ్ళలేం కదా, ఒంటరి వ్యాపారం, సొంత వంటలు అవి పెట్టుకోవాలి, కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి, భాగస్వామి వ్యాపారతో కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా ధనం ఉంది, కానీ పాత భాగస్వామినే మీరు వ్యాపారంగా పెట్టుకోండి తప్ప కొత్త వాళ్ళతో చేసే ప్రయత్నం చేయకండి. కొత్త వ్యక్తులతో పరిచయంతో మీరు కొత్త వ్యాపారంలోకి వెళ్ళకండి, అది మంచిది కాదు. అనుభవంలో ఉన్నదాన్ని మీరు స్వీకరించండి, ఎక్స్టెన్షన్ చేయండి, పర్వాలేదు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి, విద్యార్థులకి లాభం. విదేశాలకు కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంది. కాకపోతే రూపాయి ఖర్చు దగ్గర రూపాయిన్నర ఖర్చు అవుతుంది. పాపం నేను కన్సల్టెన్సీ ఆధారపడరు కదా, వాళ్ళు తప్పకుండా నష్టం జరుగుతుంది, కానీ పని అవుతుంది. దానివల్ల కొంత శారీరక శ్రమ, ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. కృత్రిమ సంతానం ప్రయత్నం కన్నా సహజ సత్సంతానంలోనే మీకు అనుకూలంగా శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది, రాజకీయ అనుకూలత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంట్లో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాల, ధనధాన్య వృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి కాస్త పట్టుదల, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, సంతాన యోగము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, ఆస్తి పంపకాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం. ఉద్యోగంలో అభివృద్ధి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగల అవకాశం. కళాకారులు, క్రీడాకారులకు కూడా మంచి శుభవార్త వినే అవకాశాలు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ రంగంలో పలుకుబడి బాగా పెరుగుతుంది, అనుకూలంగా ఉండబోతుంది.
వ్యాపారపరంగా అభివృద్ధి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.